సీఎం రేవంత్ రెడ్డి సారుల అన్న తిరుపతి రెడ్డి సారు దుర్గం చెరువును చెరబట్టి ఇల్లు కట్టుకున్నాని హైడ్రా ఆఫీసర్లు నోటీసులు ఇచ్చిండ్రు కదా. ఆయన కోర్టుకు పోతే వద్దు కూలగొట్టకుర్రని కోర్టు చెప్పిందట. పేదల ఇళ్లను చెప్పక చేయక కూలగొట్టుకుంటా సీఎం సారుల అన్న ఇల్లును కూలగొట్టకపోవుడు ఏంది? లేనోళ్లకు ఓరులు ఉన్నోళ్లకు ఓరులా ఏది ముచ్చట మొత్తం మరుచుకుందాం పరి. తిరుపతి రెడ్డి సారు మీరుంటున్న ఇల్లు అక్రమంగా చెరువును చెరబట్టి కట్టిండ్రట, వాజీవేనా? पहले ओनर बाज़ाब्ता परमिशन लेके घर बनाया सो घर मैं खरीदा। उसके बाद में जब ये FTL में ఇన్నరా అది ఏ చెరువును చెరబట్టి కట్టలేదు, సర్కారు భూమిని అప్పనంగా మింగి ఏం బంగ్లాలు నిర్మించుకోలేదు, ఏ బఫర్ జోన్ల లేదు, FTL కాదు, బాజాప్తా పట్టా భూమి ఓనర్ తానే తీసుకొని కట్టింది. మాకు అమ్మిన ఓనర్ పేరు కూడా పి కోటేశ్వరరావు, ఆయన పేరు మీదనే ఆ భూమి రిజిస్ట్రేషన్ అయి ఉంది. అందుకే దుర్గం చెరువు చుట్టుముట్టు ఉన్నోళ్ళందరూ గిట్ల మా పట్టా భూమికి కూడా నోటీసులు ఇచ్చిర్రని పెద్ద కోర్టుకు పోతే మాదాపూర్లో బంగ్లాలు కూలగొట్టుడు ఆపాలని కోర్టు సుత్యతోని గట్టిగా దర్శి మరీ చెప్పింది. అక్టోబర్ 4 తారీఖు వరకల్లా భూమి వివరాలు తెలపాలని కూడా న్యాయమూర్తి చెప్పుకొచ్చిండ్రు. అంటే ఇప్పటికైతే ఇక తిరుపతి రెడ్డి సారు ఇల్లు సేఫ్ జోన్లకు పోయింది. ముఖ్యమంత్రి సారు అన్న హైకోర్టుకు పోయి వచ్చేదాకా హైడ్రా ఆఫీసర్లు నోటీసులు ఇచ్చి ఆగుడేంది. ప్రభుత్వమే జాగాలు ఇచ్చి పేదలను ఇండ్లు కట్టుకోమని చెప్పిన జాగాలకు పోయి ఏ నోటీసులు ఇవ్వకుండా ఏ కోర్టుకు కూడా బాధితులు పోకముందే కూలగొట్టుడు ఏంది? చట్టం ఎవలకు చుట్టం కాదు కదా, ఇట్లెందుకు కాబట్టి అంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు.